హలో ఎవ్రీవన్, నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన గెస్ట్ ఇమ్మంది రామారావు గారు, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్. వెల్కమ్ సార్, ఇట్స్ అ ప్లెజర్ టు హ్యావ్ యూ. మనం ఈరోజు మాట్లాడుకునేది వచ్చేసి పోసాని కృష్ణమురళి గారు చాలా కాంట్రవర్షియల్గా పొలిటికల్ సబ్జెక్ట్ ఒకటి అండ్ ఆల్సో క్యాస్ట్ గురించి మాట్లాడటం జరిగింది. దాని గురించి మీ ఒపీనియన్ చెప్పండి సార్. అంటే పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి యా నా దృష్టిలో ఓ బచ్చా. ఎందుకంటే వన్ కంపేర్ టు మెగాస్టార్, యా సార్, వన్ కంపేర్ టు పవర్ స్టార్. యా అంటే ఈయన ఎవరినెవరినైతే తిరుగుతున్నాడో, ఎవరినెవరినైతే టార్గెట్ చేస్తున్నాడో, వన్ కంపేర్ టు విత్ దమ్ ద టార్గెటెడ్ పీపుల్ ఈజ్ నథింగ్. అది అది అర్థం చేసుకోవాలి ముందు. మనం ఒకతో మాట్లాడాలనుకోండి, నేను గాంధీ గారు అంటే ఎలాగవుతుంది? గాంధీ గారు నేను కాదు, ఆయన చెప్పాలి మన గురించి. అలాగే ఈయనేదో నేను చిరంజీవి గారు అంటే అది చిరంజీవి గారు నేను కాదు, చిరంజీవి గారు చెప్పాలి నా గురించి. ఆయన స్థాయి అది, మన స్థాయి ఇది. అవును సార్, పాతాళంలో ఉందన్నమాట. ఆ విషయంలో ఇప్పుడు నాబోటుడు గట్టిగా మాట్లాడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మైక్ ముందు ఉంది కదా అని పూనకు వచ్చినట్టు ఎవరు మట్టుగా వారు ఏది పడుతుంది మాట్లాడడం అర్ధరహితం, సంస్కారహీనం. విద్యాగంధం ఉన్న వాళ్ళు ఎవరు కూడా నోటముట అట్లాంటి మాటలు రావు. ఇలా మాట్లాడుతున్నాడంటే ఒకటి ఆయన పిచ్చి పట్టైనా ఉండాలి, లేదా ఎవరు బాగా సొమ్ము కుక్కేసైనా ఉండాలి. అంటే ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది, బఫెట్ ఉంటుంది కదా, 1000 రూపాయల బఫెట్, 1500 రూపాయల బఫెట్ లాగా ఇది ఒక ప్యాకేజీ ఉంటుంది. అవును సార్. అంటే ఎంతో ఒక 50 కోట్ల ప్యాకేజీ, 100 కోట్ల ప్యాకేజీ, 150 కోట్ల ప్యాకేజీ, ఇట్లా ఏదో ఉంటుంది. అదేదో అంటే అది వచ్చినట్టయితే కొంచెం అయోమయం అయిపోయి, ఇంత డబ్బు ఇచ్చిన తర్వాత వాళ్ళకి న్యాయం చేయాలంటే చిరంజీవిని కొడదాం, పవన్ కళ్యాణ్ కొడదాం, వాళ్ళు లేవకుండా కొడదాం అని చెప్పేసి ఓ భ్రమలోను నోటికి వచ్చినటువంటి ఉన్మాద స్థితిలో మాట్లాడే మాటలు జనం అసహించుకుంటారు. ఎందుకు ఇలా చేస్తున్నాడు ఈయన? ఇలా రైట్ రావకముందు ఎవరు, రైట్ రావకముందు ఏం చేశాడు, రైట్ రావకముందు స్థాయి ఏమిటి, రైట్ అయిన తర్వాత కూడా దాన్ని కంపేర్ టు చిరంజీవి గారు ఈ స్థాయి ఏంటి? ఈరోజు మాట్లాడుతున్నావంటే నువ్వేదో ఎవరో అండదండలు చూసుకొని మాట్లాడుతున్నావే కానీ నిజంగా ఇండివిజువల్గా నువ్వు చిరంజీవి నిలబడితే నీ పక్కన ఒకడొచ్చి నిలబడతాడా? నీకేమైనా కనీసం నీ నీడే నిన్ను చూస్తే భయపడే పరిస్థితి, నీకు నువ్వే మెంటల్ కృష్ణ అని సినిమా తీసుకునే పరిస్థితి. అందువల్ల ఇవన్నీ నన్ను ఈ ప్రశ్నలు వేసినప్పుడు కూడా ఎవరి పోసాని కృష్ణమురళి ఎందుకు ఇలాగా రెచ్చిపోవాలి? పైగా నువ్వు ఏ సినిమా ఫీల్డ్లో అయితే ఉన్నావో, ఏ సినిమా ఫీల్డ్లో అయితే కుటుంబం అనుకుంటున్నావో, ఆ కుటుంబ సభ్యున్నేమో నోటుకు వచ్చినట్టు పిచ్చివాగుళ్ళన్నీ వాగడానికి నీ సిగ్గుగా అనిపించడం లేదు? ఎవరో అంటారండి, సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎవరో అంటారు డబ్బులు ఇచ్చి మనం తిట్టరా అని. తిట్టాడేనా? నీ అమ్మని, నీ అన్న, అయితే నీ అమ్మని, నీ తండ్రిని, నీ అక్కని, నీ చెల్లిని ఇంకెవరో తిడతావా? తిట్టమంటే అలాగే నీ అన్నదమ్ముడే చిరంజీవి. ఆయన సార్ పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన వ్యాఖ్యలు రాజకీయ నేపథ్యంతో ఏమైనా చేశారు అని అనిపిస్తుందా? అదే కాకుండా కుల రాజకీయాన్ని ఆయన చాలాసార్లు కులాన్ని ఆయన మాట్లాడటం జరుగుతుంది, దాని గురించి ఏమంటారు? కుల రాజకీయం ఆయనది కాదండి, కుల రాజకీయం జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన క్రిస్టియన్ రెడ్డి అని చెప్పుకుంటాడు, రెడ్డిలు చేరవేస్తాడు. ఇది క్రిస్టియన్ బెల్ట్ దగ్గర పెట్టుకుంటాడు, రెడ్డిళ్ళు కూడా దగ్గర పెట్టుకుంటాడు. ఈ ఓట్లు ఆ ఓట్లు కావాలి, కులం మీద ప్రేమ కూడా కాదు, క్రిస్టియన్ ఓట్లు కావాలి, రెడ్డిల ఓట్లు కావాలి. ఆ రెడ్డిల ఓట్లు కావాలన్నందుకల్లా ఇంకో కులాన్నేమో అసహించుకోవాలి. ఆ ఆపోజిట్గా ఉన్నటువంటి 34% కులస్తులు ఎవరంటే కాపు. ఆ కాపు ఎవరంటే జనసేన జగన్, మన పవన్ కళ్యాణ్ కాపు, చిరంజీవి గారు కాపు. అందువల్ల ఆ కాపుల మీద కొట్టినట్టయితే తిరగబడతారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కమ్మ, అంటే ఒకటి కమ్మ వర్గం మంచిది కాదు, కాపు వర్గం మంచిది కాదు, ఒక రెడ్డి వర్గం ఒకటే మంచిది. అందువల్ల మొత్తం డివైడ్ అండ్ రూల్ సిస్టంలో ఆయన డివైడ్ చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కమ్మ, అమరావతి అంతా కమ్మే, దానికే కమరావతి అన్నాడు, భ్రమరావతి అన్నాడు, అయిపోయిందా? ఈయనేమో కాపు,
జనసేన పార్టీ అధినేత లక్షల మంది ప్రేక్షకులు వస్తున్నారు కదా అని మీద అభిమానంతో ఒక బిర్యానీ ప్యాకెట్ లేకుండా ఒక బాటిల్ తాగకుండా వస్తున్నారు, వస్తువులతో ఆయన వెనక తిరుగుతున్నారు, జై జనసేన అంటున్నాను. వాళ్ళని పూర్తిగా పాతాలను తొక్కేద్దామని భ్రమ అది. ఆ భ్రమలో ఇలాంటి రొట్టె ముక్కల కోసం ఆశపడే వాళ్ళని ఎగదోస్తుంటే ఆయన ఆ ఉన్మాద స్థితిలో ఆయన పుచ్చుకున్నటువంటి రొట్టె ముక్క తాలూకు ఆ రుచిలో ఇట్లాంటి వాగులు వాగుతున్నాడు కనుక దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అసలు పట్టించుకోరు. లేదా మీకు దమ్మున్నట్టు వెళ్ళి స్ట్రైట్గా హ్యాండ్ టు హ్యాండ్ ఫేస్ టు ఫేస్ మాట్లాడండి, బాగుంటుంది. పవన్ కళ్యాణ్ అని చెప్పి మాట్లాడు. నోటుకు వచ్చినట్టు తిడతావు, మళ్ళీ మారిపోతావు, నోటుకు వచ్చినట్టు తిడతావు, మారిపోతావు. నీకును ఇంకెవరో ఉన్నారు, ఆ పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు, ఒక అమ్మాయి. కానీ నీకు ఆ అమ్మాయికి మధ్య తేడా ఏమిటి? నీకంటే ఆ అమ్మాయి నిజాయితీగా మాట్లాడుద్ది, ఎవరో మహిళ. ఆ నిజాయితీకి నీళ్ళైతే రోజా కాదు. రోజా అంటే మళ్ళీ ఆవిడకి అంత స్థాయిని అంట పెట్టను. రోజా కంటే బెటర్ అమ్మాయి. ఎందుకంటే ఏదైనా కడుపులో ఉన్నది అంటే ఆవిడకి అంతగా రాజకీయాలు తెలియవు కనుక కొన్నిసార్లు ఆవిడలో మంచితనం బయటపడిపోతుంటుంది అన్నమాట. కానీ ఇది అలా కాదు కదా, ఇటు రాజకీయం నాకు తెలుసు అనుకుంటాడు, ఇటు కుళ్ళుతనం నాకు తెలుసు అనుకుంటాడు. ఏదో ఉద్ధరించేసేసి ఆల్మోస్ట్ వాళ్ళు చిరంజీవి పార్టీ కనిపించకుండా, చిరంజీవి పార్టీ అంటే జనసేన పార్టీ కనిపించకుండా చేసేస్తున్నా అనుకుంటాడు. ఇది కేవలం బూమిరాంగ్ అంటారు చూసారా, తిరిగి వాళ్ళకే కొడుతుంది. అంటే వాళ్ళ తలకాయ లేచిపోయేలా చేస్తుందన్నమాట. తలకాయ లేచిపోవడం అంటే తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలి, అది దానికి అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, వంకరగా ఆలోచించవలసిన అవసరం అంతకంటే లేదు. ఒక విధంగా ఈయన చేస్తున్న వ్యాఖ్యలన్నీ హైకమాండ్లో కీలుబొమ్మగా ఈయన చేస్తున్నాయేమో, వాళ్ళ ఆర్డర్స్ ఏమో అని కూడా అనుకోవచ్చు అనుకుంటా కదా సార్. అనుకోవడం ఏంటండి, వాళ్ళు చెప్పండి కదండి, వీళ్ళు చేస్తారు, వీళ్ళు పని అది కదండి. మీరు డ్యూటీ ఇచ్చారు, మీ డ్యూటీ ఏమిటి, యాంకర్గా చేయరా బాబు అని చెప్పారు. అప్పుడు మీరు వచ్చే ముందు ఏం చేస్తారు వాళ్ళు, ఏంటి ఈరోజు ఈ ఇంటర్వ్యూ చేయాలి, ఈ ప్రశ్నలు అడగాలి, ఈ ప్రశ్నలు సమాధానాలు రాపట్టాలి అని మొత్తం ఫీడ్బ్యాక్ ఇచ్చి పంపిస్తారు కదా. ఇది అంతే, వాళ్ళ దగ్గర కొంత డబ్బులు తీసుకుంటున్నాడు, కొంత డబ్బులకేమో వాళ్ళ దగ్గర పని చేస్తున్నాడు, వాళ్ళు ముచ్చి పారేస్తున్నారు, ఆ ముష్టి స్వీకరిస్తున్నాడు, కోట్లు కూడేసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు, వాళ్ళు ఏం చెప్తే చేస్తున్నాడు అంతే, వాళ్ళు ఏం చెప్పండి చెప్తున్నాడు. బోత్ ఆర్ సేమ్. మరి ఎందుకని చంద్రబాబు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ రియాక్ట్ అవ్వట్లేదు? ఈయన వ్యాఖ్యలకి అవి అంత తప్పుడు వ్యాఖ్యలు అయితే వాళ్ళు ఎందుకు అసలు రియాక్ట్ అవ్వట్లేదు? అయితే ఇందులో మీరు అడిగిన ప్రశ్నలో నాకు అనిపించింది, ఎందుకంటే నేను చాలా సూటిగా స్ట్రైట్గా మాట్లాడతా, అందరికీ తెలుసు. ఇందులో పవన్ కళ్యాణ్ నా గురించి ఎవరైనా ఒక ట్రోల్ చేస్తుంటే నేను దాని సమాధానం చెప్పడం అంటే మన స్థాయి అయితే చెప్పొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ స్థాయి కాదు కదా ఆయన. ఇక్కడ ఏంటి ఒక పెద్ద మనిషిగా చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు, ఒక పెద్ద మనిషిగా ఏముంటుందా ఆయన అంటే తన కోసం తను మాట్లాడుకోవడం అంటే ఎలాగ మాట్లాడుకుంటాడు, కానీ పక్కనున్న మంచివాడు కోసం తను మాట్లాడడంలో ఇంకా తన మంచితనం బయటపడుతుందన్నమాట. చంద్రబాబు నాయుడు మాట్లాడచ్చు, ఏంటి అలా మాట్లాడుతున్నావు నువ్వేదో పేక్ కోసం మేకలాగా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అర్థం కాకుండా పవన్ కళ్యాణ్ నీకేం చేశాడు, బీ కేర్ఫుల్ అన్నసారి వార్నింగ్ ఇచ్చినట్టు పర్వాలేదు. కానీ చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇవ్వడు, ఎందుకంటే ఆయన కొంచెం అంటే అందరూ అలాగా బయట పడి బజార్ని పడి వాళ్ళు అలాగా మాట్లాడతారు, వీళ్ళు అలాగా మాట్లాడడానికి కుదరదు కదా. ఈయనంటే అలాగా బజార్ని పడ్డాడు, ఎవరు పోసాని కృష్ణమురళి బజార్ని పడ్డాడు, బజార్ని పడ్డానికే డబ్బులు తీసుకున్నాడు, బజార్ని పడ్డానికే ఆయన కేవలం హాయిగా ఇంట్లో సినిమాలు లేకపోయినా హాయిగా ఇంట్లో ఉంటున్నాడు అన్నమాట. ఆయన తరాన్ని సరిపోద్ది, ఆయన పిల్లలు సరిపోద్ది, ఇంకా కావాల్సింది ఏంటండి నలుగురు క్యాండిడేట్ ఉమ్మేస్తే మాత్రం ఆయన సిగ్గు లజ్జ ఏమైనా ఉంటుందా, ఉండదు. ఏమి లేని మనిషి పోస్తాడి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.